హాయ్ అబ్లు బ్రో. యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ మొత్తం వైటీ మొత్తం నీ గురించే కోడేకొస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు నీ గురించే. అబ్బులు అలా, అబ్బులు ఇలా, అబ్బులు వీడియో పెట్టాడు కరెక్టేనా, అబ్బులు అలా అన్నాడు కరెక్టేనా, అబ్బులు ఎవరిని చూడంట కరెక్టేనా, అబ్బులు ఎవరికి డబ్బులు ఇవ్వడంట కరెక్టేనా, అబ్బులు 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 బా మొత్తం నీ గురించి. అబ్లు బ్రో ఏం చేస్తావు? ఒక 2 వీడియోస్ పెట్టావు, ఇక అంతే. నేను పెట్టాను నీ మీద ఒక వీడియో, కానీ నాకు అనిపిస్తుంది ఎందుకు పెట్టానా అనిపిస్తుంది. నాకు ఎందుకు పెట్టానా నీ గురించి వీడియో అనిపిస్తుంది. అబ్బా, ఎక్కడ చూసినా నీ గురించి, ఎక్కడ చూసినా నీ గురించి, ప్రతి ఒక్కళ్ళు నీ గురించి. అసలు రోజుకొక వీడియో చేస్తున్నారు. వామ్మో, ఆ సత్యావతి నీ ఇంటికి వచ్చే వరకు ప్రతి ఒక్కరు వీడియోస్ చేస్తూనే ఉంటారు. వామ్మ, యూట్యూబ్ మొత్తం నీ గురించే. అబ్బులు దయచేసి ఆ సత్యావతిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకుని, నీ ఇంట్లో ఇద్దరు కలిసి కొట్టుకోండి. అది ఆ యూట్యూబ్లో మీ వీడియోస్ తగ్గుతాయి. అందరు మీ గురించి వీడియో చేస్తున్నారు, తగ్గుతాయి అవన్నీ. ఆ సత్యావతిని తీసుకొచ్చేసి మీ ఇంట్లో కొట్టేసుకోండి, ఇద్దరు కొట్టేసుకోండి. ఒక 10 రోజులు మాట్లాడకుండా ఉండండి, ఆ తర్వాత సెట్ అయిపోద్ది. లేకపోతే మొత్తం నీ గురించే. అబ్బులు అలా, అబ్బులు ఇలా, అబ్బులు డబ్బు పిచ్చోడు, అబ్బులు శాడిస్టు, అబ్బులు సైకో, అబ్బుకి డబ్బే కావాలి, పిల్లలక్కలేదు, అబ్బులు అలాంటోడు ఇలాంటోడు. ఇదే రంది, ఇదే గొడవ బాబోయ్. అబ్బులు అబ్బులు వెళ్ళమ్మా, వెళ్ళి నీ పెళ్ళాన్ని తెచ్చేసుకోమ్మా. ఎందుకు ఈ వైపీ మొత్తం ఈ గొడవ ఎందుకు? తెచ్చుకో ఇంట్లో పడి కొట్టేసుకోండి, కర్రలు పెట్టి కొట్టేసుకోండి. ఒక 4 రోజులు పడుకోండి కామ్గా, ఆ తర్వాత కామ్ అయిపోద్ది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి వీడియోస్ వాళ్ళు చేసుకుంటారు. ఏంటి గొడవ? ఏంటి? యూట్యూబ్ అంతా మీది ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది మీది. కొన్ని రోజులు పోతే ఇంకా సీఎం పిఎం అందరూ మీ ఇంటి ముందు వస్తారేమో, మీ ఇంటికి వస్తారేమో మిమ్మల్ని తెగ్గడానికి, మిమ్మల్ని కలపడం కోసం. ఎక్కడెక్కడ రాజకీయ నేతలంతా మీ ఇంటికి వస్తారు కావచ్చు మిమ్మల్ని కలపడం కోసం. అది ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోతుంది. ఆలోచించు. ఇంటర్నేషనల్ ఇష్యూ అవ్వకముందే ఆలోచించు. ఇంటర్నెట్ అక్కడెక్కడో నుంచి వేరే కంట్రీ నుంచి కూడా వస్తారు మీ ఇంటికి మిమ్మల్ని కలపడం కోసం. వాళ్ళందరూ రాకముందే దయచేసి పిఎం సీఎం మీ ఇంటికి రాకముందే సత్యవతిని తెచ్చేసుకుని మీ ఇంట్లో పెట్టేసుకో. లేకపోతే ఇంటర్నేషనల్ ఇష్యూ అయ్యేటట్టు ఉంది. ఆలోచించు. చూడు, చాలామంది నీ గురించి వీడియోస్ చేశారు చూడు, అవి కొన్ని క్లిప్స్ పెడతాను చూడు ఎలా ఉన్నాయో. ఇలా నువ్వు తెచ్చుకోకపోతే ఇదే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. వామ్మో, తెచ్చుకో అబ్బులు, నీకు దండం అబ్బులు. నీ వైఫ్ సత్యవతిని తెచ్చుకో. భయం వేస్తుంది, ఎక్కడ ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోతుందా, ఎక్కడ పిఎం సీఎం వచ్చి నీ ఇంటి ముందు కూర్చుంటాడా అని భయం వేస్తుంది. దయచేసి మీ వైఫ్ని తెచ్చుకోమ్మా. ఆ బజార్ దాటిన తర్వాత ఈ చెట్లు ఉన్నది 3వ ఇల్లు అండి. మా ఇంటి దగ్గర నుంచి సత్యవతి వాళ్ళ ఇంటికి ఇది 3వ ఇల్లు అండి. అబ్బులు గారు అయితే నాకు చాలా కొన్ని సలహాలు అయితే ఇచ్చారు. యూట్యూబ్ ఎలా పెట్టుకోవాలి, ఏంటి వీడియోలు ఎలా పెట్టుకోవాలి, కాపీ రేట్ వచ్చేస్తే రాకుండా ఎలా చూసుకోవాలి ఏంటి అనేది అబ్బులు గారు అయితే నాకు అన్నీ చెప్పారండి. ఆయన చాలా మంచితనంగా చెప్పారండి. ఆయన మాట్లాడే విధానం కూడా అసలు చాలా మంచిగా ఉంటుందండి. ఆయనలో నాకు చెడుతనం అనేది నాకు కనిపించలేదండి. అందరూ అయితే చాలామంది అబ్బులు గారి గురించి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు, చాలా స్వార్థమైన మనిషి గట్ట అంటున్నారు. ఆయనలో స్వార్థం అనేది అస్సలు నాకు కనిపించలేదండి. ఆయన మాట్లాడే పద్ధతి అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. నాకు సలహాలు ఇచ్చినప్పుడు కూడా ఆయన మంచితనంతో మంచిగానే సలహా ఇచ్చాడు. కానీ ఇంకా అసలు నాకు వేరే ఆవిడ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటుంది అనే స్వార్థంతో మట్టుకు ఇవ్వలేదండి. అన్నీ నాకు మంచిగానే చెప్పాడండి. కాకపోతే ఏంటంటే ఆయన వేరే ఊర్లో ఉంటారు కాబట్టి ఇంకా ఆయన దగ్గరికి అయితే మానిటైజేషన్ చేసుకుంటా గట్టి నేను వెళ్ళలేదండి. ఇక్కడే మా ఊర్లో యూట్యూబ్ ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళామండి. మానిటైజేషన్ జరిగేటప్పుడు ఎంచోపో పట్టదండి. మన మంచిదనాన్ని గుర్తించాలంటే మనసులోది. స్థాపన చేసేటప్పుడు డబ్బులు ఇచ్చారండి, శంకుస్థాపనకు డబ్బులు ఇచ్చారు, గుమ్మ ఎత్తేటప్పుడు బట్టలు పెట్టారు. అన్నీ పద్ధతిగానే చూసుకున్నారు, అన్నీ బాగానే చూసుకున్నారు. ఆయనలో చెడు గుణం అనేది లేదు. ఆయన ఏంటంటే ఆయన సత్యవతి మీద కోపంగా ఉన్నారు ఏంటో. నేను అసలు ఎవరికి 1 రూపాయి పెట్టను,
ఒక్క 5 పైసలు కూడా పెట్టవు, నా సొమ్మంతా మా పిల్లలకే దక్కాలి గట్టా అని అంటున్నాడండి. ఆ మాటలైతే ఆయన అంటున్నాడు కానీ ఆయన అంత కఠినంగా ఉండే మనిషి అయితే కాదని మాకైతే అర్థమైందండి. మరి ఆయన అలా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదండి. మళ్ళీ సత్యవతి గురించి ఆ వీడియోలు అలాగా ఎందుకు పెడుతున్నారో కూడా నాకైతే తెలియదండి. సత్యవతి మీద కోపంతోనే పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు నాకు తెలియదండి. సత్యవతి అబ్బులు గారు కూడా ఇద్దరు మంచోళ్ళండి. ఇద్దరు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి గౌరవం ఉంది. సత్యవతికి అబ్బులు గారు అంటే గౌరవం ఉంది, అబ్బులు గారికి సత్యవతి అంటే గౌరవం ఉంది. ఆ మధ్యలో వాళ్ళ మధ్య ఏమీ కాదండి, చిన్న దెబ్బలాట వచ్చింది అంతే. ఆ దెబ్బలాటే ఇంతవరకు తీసుకొస్తుందండి. అబ్బులు గారు అయితే చాలా పద్ధతైన మనిషి, చాలా మంచిగా ఉన్నాడు. మీరందరూ నీకు యూట్యూబ్లో సాయం చేశాడు, లేకపోతే మీ ఆయన గారికి బట్టలు ఇట్టారు, డబ్బులు ఇచ్చారు అని ఇలా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చండి. ఆయన అసలు అటువంటి చెడ్డ మనిషి అయితే కాదండి. అలాగే మళ్ళీ మా ఆయన గారికి అసలు ఆయన చేసిన పనిని గుర్తించి రోజుకి 100 రూపాయలు పెట్రోల్కి బండికి ఇచ్చేవారండి. మేస్త్రికి అయితే 800 ఇచ్చేవారు. అలా కాకుండా ఈయన పని బాగా చేస్తున్నారని ఆయన పనిని గుర్తించి ఆయనకి 900 ఇచ్చేవారండి రోజుకి. అసలు ఎక్కడ మేస్త్రీలకి 900 ఇవ్వనప్పుడు ఆయనకి 900 100 రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇచ్చి కూలీలకి 600 ఇచ్చి మళ్ళీ బండికి ఎన్ని బళ్ళు వస్తే అన్ని బళ్ళకి 100 రూపాయలు పెట్రోల్కి ఇచ్చేవారండి. రాజారావు నుంచి అదువులు వస్తాకే 100 రూపాయలు పెట్రోల్కి ఇచ్చేవారండి. అసలు చాలా బాగా చూసుకునేవారు. ఆయన పద్ధతి ఏంటనేది ఆయన మాటల్లోనూ మాకు అర్థమైపోయిందండి. అప్పుడప్పుడు నేను ఫోన్లోనైతే ఇంటికి మా ఆయన గారి గురించి ఫోన్ చేసేవారండి. ఈయన రానప్పుడు ఆయన ఎంత పద్ధతిగా మాట్లాడేవారు ఏంటనేది అప్పుడు కూడా నాకు అర్థమైందండి. అలాగే నేను యూట్యూబ్ గురించి కూడా 2-3 సార్లు ఫోన్ చేశానండి. ఫోన్ చేసినప్పుడు ఆయన గురించి నాకు బాగా అర్థమైందండి. అలాగే అప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కువ శాతమైన నా పిల్లల కోసం నేను ఇల్లు కట్టుకోవాలి గట్ట అని కష్టపడి నా పిల్లలకి ఇల్లు సంపాదించుకోవాలన్న ఆవేదన అనేది ఆయనకి ఎక్కువ ఉండేది. చెప్పండి. అదే మీరు రోజు అప్పుడు సత్యవతి గారు రాలేదు ఇంకా? రాలేదండి. అంతకు ముందు వీడియోస్ తను ఉన్నప్పుడు వీడియోస్ బాగున్నాయండి, ఇప్పుడు వీడియోస్ కంటే. మీరు వెళ్ళి ఒకసారి అంటే మీ కామెంట్స్ కింద కామెంట్స్ కూడా చూస్తున్నా, కొన్ని బ్యాడ్ ఉన్నాయి, కొన్ని మంచిగా మీకు సపోర్ట్ చేస్తా మాట్లాడుతున్నారు. అవన్నీ పట్టించుకోవట్లేదండి. అవును, నిజమే. అవన్నీ పట్టించుకో అవన్నీ పట్టించుకోకూడదు. యూట్యూబర్స్ గా ఉన్న వాళ్ళకి తెలుసు ఆ బాధ. అవునండి. అది మీ తను రాకపోయినా మీరు వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు కదండి. నేను 8 సంవత్సరాల మధ్య వెళ్తానే ఉన్నానండి ఆ అమ్మాయి దగ్గరికి. ఆ, వెళ్ళి నాకు తీసుకొచ్చేసి నాకు ఆ అమ్మాయి రావాలనుకుంటే లేదండి. అలా అయితే అంత పెద్ద అసలు మీలు భలే ఉందండి. అసలు అంత పెద్ద ఇల్లు కట్టి వాళ్ళందరూ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఆ ఫోన్ అమ్మాయి అన్నా చేయొచ్చు రావాలండి. కదా. నేను చేయనండి ఆ అమ్మాయికి. దానికి మహా ముట్టుపోగలదు, దానికి ఒక మాదిరి ముట్టుపోగలదు కదండి. ఆ, ఎక్కువ వీడియోస్ లో కూడా మాట్లాడకపోయినా మీరు అందరు కలిసి ఉండి అట్లా ఫ్యామిలీ వ్లాగ్స్ అవి చేస్తుంటే బాగుంది. మీరు సపరేట్ గా కొంచెం చూస్తానికి కూడా బాధగా ఉంది నిజం చెప్పాలంటే. మరి ఏం చేస్తాను చెప్పండి. అది చెప్పండి. ఆ, ఇప్పటికి 26 రోజులు అయిపోయింది అక్కడికి వెళ్ళి. 26 రోజులు కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. అసలు అయినా ఎన్ని రోజులు అని చూస్తారు చెప్పండి. అక్కడైనా ఏదైనా కబక్కన మన ఇల్లు కాదు కదా మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి. వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు కదా. ఇవి కబక్కన ఏదైనా మాట అంటే అప్పుడు బాధపడియాడు, మన ఇల్లు మనకున్నట్టయితే బాగుండేదని అప్పుడు బాధపడాలి. అవునండి. అదేదో మా ముందే ఆలోచించుకొని వచ్చేస్తే బాగుంటది కదా. మరి ఒక ఒక యూట్యూబ్ ఛానల్ చూసారు, వాళ్ళ పిన్నియో బాబాయ్ పిన్నియో అత్తో ఎవరో పెడుతున్నారు. అబ్బులు గారు, అదే తను మీ ఆవిడ వాళ్ళ పిన్నియో ఏదో అని చెప్పి ఏదో ఛానల్ పేరు కూడా ఏదో ఉంది. నేను మొన్న చూసా. అబ్బులు గారు ఫ్రిడ్జ్ ఇంకా వాషింగ్ మిషన్ ఇవి 2 కొనడానికి వెళ్తాడు అని చెప్పి పెట్టిన తర్వాత మీరు కొన్నట్టు వీడియో పెట్టారు. అది తర్వాత మళ్ళీ వెంటనే ఇంకో వీడియో పెట్టింది. నేను చెప్పా కదా అబ్బులు గారు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ 2 కొంటారని చెప్పి, నేను చెప్పినట్టే చేశారు అని చెప్పి పెట్టింది ఇంకో వీడియో. ఆ ఛానల్ చూడలేదా? నేను చూడండి. నేను అటువంటి పని మళ్ళీ చూడండి. ఉంటుందండి మా ఆవిడ వెళ్ళి చెప్పుకుంటుంది. ఆమె ఇప్పుడు ఆమె అంతకుముందు వీడియోస్ పెడతానే ఉంది కానీ వ్యూస్ లేవు. ఎప్పుడైతే నీ thumbnail పెట్టి అది పెట్టిందో అప్పుడు ఆ వీడియోని ఫస్ట్ వైరల్, అది 59K ఏమో వచ్చింది వ్యూస్. నేను చూసా మొన్న. అంటే మీ వీడియోస్ చూస్తూ ఉంటాను కదా నేను. ఆ ఫోటో ఉంది కాబట్టి నాకు కూడా సజెషన్లోకి వచ్చింది అది ఆ వీడియో కూడా. అవునండి.
తిన్నారండి మరి పొలం వెళ్తా ఈ అన్నం కూరలు ఇవన్నీ వండుకోవటం అంటే కష్టం కదా. అంటున్నాడు. పుట్టింటి వాళ్ళు కూతురు బాధలు ఉంటే ఎవరు చూడకుండా ఉంటారండి, ఎవరైనా చూస్తారు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే భార్యాభర్తలు కలిసే ఉండాలి. అది మనకి చూడరు అంటే పుట్టిల్లు కావచ్చు, అక్కిళ్ళు కావచ్చు, ఏదైనా ఇల్లు కావచ్చు, కొన్నాళ్ళే. ఆ తర్వాత కొంచెం భారం వేస్తుంది ఎవరికైనా సరే. ఆ విషయంలో ఒప్పుకుంటున్నాను, కాదని అనట్లే. కానీ భార్యాభర్తలు ఇవన్నీ ఆలోచించుకుని నీ పిల్లల కోసం నువ్వు తగ్గించుకుని వెళ్ళి ఎప్పుడు ఎలాగెళ్ళి తీసుకొస్తావో నీ పిల్లల్ని ఇప్పుడు కూడా అలాగే వెళ్ళి తీసుకురావచ్చు. కానీ నువ్వు నీకంత పంతం ఏంటి? అంత ఇల్లు ఇద్దరు కష్టపడి కట్టుకునే ఇంట్లో ఒక్కడవే ఉండడం నీకేమన్నా కరెక్టా? వాషింగ్ మిషన్ తన కోసం తీసుకురాలేదు. నేను చెయ్యాలనుకున్నది ఏదైనా సరే నేను చేసేస్తాను, ఇవి కొంటే తను వస్తుందని కొనలేదు నేను అని చెప్తున్నాడు ఇప్పుడు అబ్బులు. అది కూడా బాగానే ఉన్నది. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి తీసుకురావడానికి ఏమైంది? పెట్టిన బ్రాస్లెట్ నువ్వు తీసేసుకున్నావు, మళ్ళీ పైగా తనకు కొనడం ఇష్టం లేదు, వాళ్ళ తమ్ముడికి పెట్టడం ఇష్టం లేదు అని ఒక మాట అన్నాడు. పిల్లలు చూసుకో ఎలా ఉన్నారో, చచ్చిపోయేలాగా ఉన్నారు అని ఒక మాట అన్నాడు. అవన్నీ కరెక్ట్ అయిన మాటలండి చెప్పండి. ఇప్పుడు మా సుబ్బలక్ష్యానికి సత్యవతికి తండ్రి ఉన్నాడు, ఆయన సరిగా కొంచెం గట్టిగా మాట్లాడలేరు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు మాట్లాడతాడు తెలుగలుడు. అయినా సరే ఇవాళ గత రేపైనా మా అక్క మా బావ కలిసి ఉండాలి కదా, మా అక్క మా బావ చక్కగా సంసారం చేసుకోవాలి, వాళ్ళ మధ్యకి వెళ్ళకూడదు, వాళ్ళ గొడవల్లో మధ్యకి వెళ్ళకూడదు అని ఆ పిల్లోడు ఫీల్ అయ్యి కొంచెం బాధ్యతగా ఆలోచించి ఆ పిల్లోడైతే ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు తల్లుంటే ఇలా నిన్ను ఇన్ని మాటలు అన్నెత్తదా అబ్బులు? చెప్పు ఒకసారి. అదే తన తల్లి బ్రతుకుంటే నిన్ను మాటలు అన్నెత్తదా? తల్లి లేని పిల్లలంటే అంత లోకువండి ఎవరికైనా సరే చెప్పండి. అదేమాత్రం కరెక్ట్ అంటారు అసలని? అదే వాళ్ళ తల్లి ఉంటే ఎంత బాధపడేది చెప్పండి అసలని? ఇంకా తల్లి లేదు, తండ్రి చూస్తే సరిగా మాట్లాడలేడు కదా అని అనేసి ఇంకా ప్రేమగా ఆప్యాయతంగా నువ్వు చూసుకోవాలి తనని. అసలు నువ్వు ఇప్పుడు వీడియో గంట ముందు పెట్టిన వీడియో చూశాను అబ్బులు. అసలు నువ్వు లాస్ట్లో చెప్పిన మాటలు ఏవి కూడా నాకు నచ్చలేదు, నాకు బాధ అనిపించింది. నేను ఈ వీడియో అందుకని నేను చేస్తున్నాను అనమాట. నేను నిజంగా కూడా నేను ఇంకా 2 వీడియోలు పెట్టాను. నీ గురించి కూడా నేను ఇంకా మాట్లాడకూడదు, వీడియోస్ చేయకూడదు ఇంకా అనైతే నేను అనుకున్నాను నిజంగా కూడా. కానీ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానంటే గంట ముందు పెట్టిన వీడియో చూసి వాళ్ళ అక్క బావ చూస్తారనుకుంటున్నారా? యూట్యూబ్ కోసం, వాళ్ళ ఛానల్ డబ్బులు సంపాదించుకోవడం కోసం, వాళ్ళ వ్యూస్ రావడం కోసం మన పిల్లల్ని వాడుకుంటున్నారు అన్నాడు. నాకు చాలా బాధేసిందండి అన్నమాట. చచ్చిపోయేలాగా ఉన్నారు పిల్లలు అన్నారు. చాలా బాధేసింది. చూడండి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి పిల్లలు ఎంత బాగున్నారో, ఎంత చక్కగా ఆడుకుంటున్నారో తిని. చూసావా క్లిప్స్ ఎలా పెట్టారు? నువ్వు తీసుకురాకపోతే ఇలాగే పెడుతూనే ఉంటారు. తీసుకురామ్మా అబ్బులు, పట్టు వదిలేసి, పంతం వదిలేసి, మొండితనం వదిలేసి, మీ వైఫ్కి ఉంటే ఉందిలే, మొండితనం ఉంటే ఉంది, పంతం ఉంటే ఉంది, వదిలేసి తీసుకొచ్చేసి మీ వైఫ్ని తెచ్చేసుకో. మీ వైఫ్ని తెచ్చుకో, పిల్లల్ని తెచ్చుకో, సత్యావతిని పిల్లల్ని తెచ్చుకో. ఆ సత్యావతిని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టేసి, ఆ రూమ్లో తలిపేసి, ఆ రూమ్లో పెట్టేసి, ఎప్పుడు కాప్పుడు ముద్దు పెట్టేసి అక్కడ పడుకుని ఉంటుంది కొన్ని రోజుల పాటు. నీ పిల్లలు హ్యాపీ స్కూల్కి వెళ్తారు కదా, వెళ్ళు. మొండితనం వదిలేసి నీ పిల్లల్ని పిల్లని తెచ్చుకొని నీ పిల్లాన్ని వదిలిపెట్టేసి నీ పిల్లలు హ్యాపీగా స్కూల్ పంపించుకో. ఆ మొండితనం తగ్గాక అవన్నీ తగ్గాక బయటకు వచ్చి నార్మల్గా ఉంటుంది. లేదు తెచ్చుకోకపోతే ఏమవుతుందో చూస్తావు కదా, తెలుస్తుంది నీకు. ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు పొలిటీషియన్స్, సీఎం, పిఎం అందరూ వచ్చి మీ ఇంటి ముందు కూర్చుంటారు. ఆలోచించు.